వేదిక మిత్రుల పెద్దలందరికీ, ఈ నిరసన కార్యక్రమానికి వచ్చేసిన మా దళిత సోదరులందరికీ, అదే మాదిరిగా మాకైతే వచ్చింది, మేము సపరేట్ కూర్చుంటాం, మా చేపలు నింపుకున్నాం, అయిపోయింది, మేము బాగుపడడం అయిపోయింది అనుకోకుండా వీళ్ళకు సాంఘీభావం తెలపడానికి వచ్చిన రుద్రారం గ్రామ దళితులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులందరూ కూడా. అయితే ఒక విషయం చెప్పాలి, ఇంతమంది ఊగా చెప్తారు, ఏం కుదరగొడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు అన్నారు అనే మాట కూడా రావచ్చు. ఎందుకంటే బట్టి విక్రమార్క గారు ఎన్నోసార్లు అసెంబ్లీలో కూడా అన్న మాట అనలేదని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈ దళిత బంధు కేసీఆర్ మానస పుత్రిక దాన్ని ఆపేసి వేరే పేరు పెట్టి మీకు ఇస్తా అని చెప్పేసి ఈయన కొట్టాడు రవంతరెడ్డి, జూటారెడ్డి, జైలుకు వేసిన రెడ్డి ఏం మాట్లాడిండో వినండి జరా. నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా 3వ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేకమైన రిజర్వేషన్లు ప్రభుత్వం ప్రఖ్యాపన చేసే అన్ని కాంట్రాక్టులలో ఎస్సీలకు 18%, ఎస్టీలకు 12% ఇచ్చే విధంగా ఈ డిక్లరేషన్ తీసుకున్నాం. అదేవిధంగా ప్రైవేటు విద్యా సంస్థలలో ప్రభుత్వ ప్రోత్సాహాలు పొందే ప్రైవేట్ కంపెనీలలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ చేస్తుంది. 4వ డిక్లరేషన్ ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఇంటి స్థలాలు ఇవ్వడం కాకుండా 6 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునే విధంగా ఎస్సీ ఎస్టీలను ఆదుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో అసైన్మెంట్ పట్టాలు ఇచ్చడం, 5వ డిక్లరేషన్ లో ఎస్టీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు యాజమాన్యపు హక్కులు మీకు ఇచ్చి మిమ్మల్ని భూ యజమానులను చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. అదేవిధంగా ఎస్టీలకు ఇచ్చిన పోడు భూముల మీద కూడా మీకు పూర్తిగా హక్కులు ఇచ్చి మీరు ఏం కావాలన్నా అమ్ముకోవాలన్నా బ్యాంకులో తాకట్టు పెట్టాలన్నా సర్వ అధికారాలు మీకు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా పోడు పట్టాల పంపిణీ శ్రీమతి సోనియా గాంధీ నాయకత్వంలో 2006 సంవత్సరంలో అటవీ హక్కుల చట్టం తీసుకొచ్చి అడుగులైన ప్రతి పోడు భూముల అర్హత ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 7వ డిక్లరేషన్ సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం. ఈ పథకంలో ప్రతి తండాకు కూడా గ్రామ పంచాయతీలకు ఏటా 25 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 8వ డిక్లరేషన్ ఎస్సీలకు 3 కార్పొరేషన్లు, అదేవిధంగా మాదిగ మరియు ఎస్సీ ఇతర ఉప కులాలకు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ ద్వారా 750 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం నిధులు ఇచ్చే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా 3 ఎస్టీ కార్పొరేషన్లు, ఈ 3 ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా తుకారం ఆదివాసీ కార్పొరేషన్, అదేవిధంగా సంత్ సేవాలాల్ లంబాడ కార్పొరేషన్. రేవంత్ రెడ్డి మాట్లాడినమాట. తర్వాత నకిలీ గాంధీ प्रियंका गांधी माట్లాడింది చూడండి. ये रिश्ता जो उनके साथ आपने जोड़ा था एक आदर का रिश्ता था, श्रद्धा का रिश्ता था। उनके दिल में आपके लिए आदर थी अथा आपके लिए श्रद्धा थी और वो हमेशा ये चाहती थी कि आपकी संस्कृति को बचाया जाए और बढ़ाया जाए। वो हमेशा कहती थी कि आदिवासी संस्कृति ही दुनिया की सबसे आधुनिक और सबसे आगे सोचने वाली संस्कृति थी जिसके जरिए प्रकृति का आदर होता था. గిరిజనులు ఆదివాసులు మీరు
గాంధీ గారిని ఎంతో ప్రేమించి అభిమానించేవాళ్ళు. ఇందిరాగాంధీ గారు కూడా మిమ్మల్ని ఎంతో ప్రేమించి అభిమానించేవాళ్ళు. ఎప్పుడు కూడా మీ సంస్కృతిని, మీ కల్చర్ని మరి ప్రిజర్వ్ చేయాలని చెప్పి ఇందిరాగాంధీ గారు భావించారు. ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు ఆమె కూడా ఇవన్నీ ఇవే చెప్పింది. కాకపోతే అక్కడికి వెళ్ళి కేంద్రంకి వెళ్ళి కూడా వచ్చి చెప్పింది నకిలీ గాంధీ అని తెలవాలని చెప్పేసి నేను మీకు ఆ వీడియో వినిపించడం జరిగింది. సరే, ఇవన్నిట్లా ఇందిరమ్మ ఇల్లు ప్లస్ భూమి ఇస్తామన్నారు. ఎంతమందికి వచ్చిందో చేతులు లేపండి జరా. ఒకళ్ళకి రాలేదు. ఇందిరమ్మ అభయహస్తం ద్వారా 12 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తా అన్నది. ఎంతమందికి వచ్చిందో లేపండి. మరి ఎస్సీలకు 18% రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. 18% రిజర్వేషన్ చేసిర్రా? లేదు. తర్వాత 18% రిజర్వేషన్ చేసి ఏం చేస్తామన్నారు? ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో, ప్రైవేటు ఉద్యోగాలలో కూడా మీకు ఆ పర్సంటేజ్ కల్పిస్తామన్నారు. కల్పించిర్రా? అది లేదు. వీళ్ళు చెప్పిన ఎన్ని బోగస్ మాటలే, అన్ని అబద్ధాలు మాట్లాడారు. మీ భూములకు పట్టాలు కల్పించి కూర్చున్నాయి. మీ భూములకు పర్మనెంట్గా మీకు పట్టాలు చేసేస్తామన్నారు. ఇక మీరు అమ్ముకోవచ్చు, దాని మీద సర్వ హక్కులు కల్పిస్తామన్నారు. చేసిండ్రా? అయినాయా? ఇవన్నీ అబద్ధాలు చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. ఇంకా చదువుకునే పిల్లలకు కూడా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. కల్పించిండ్రా? అది లేదు. ఒకటంటే ఒకటి కూడా చేయలేదు. అన్ని అబద్ధాలు చెప్పి మీకు మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంతే కదా? సరే, తర్వాత ఇవన్నీ కూడా ఒక్కటి కూడా చేయలేదని మీరు కూడా చెప్తున్నారు, నేను కూడా చెప్తున్నా అదే మాట. అన్ని అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు జరిగిన నష్టాలేంటి? ఏం నష్టాలు జరిగిందనేది ఉండాలి కదా. ఇప్పుడు దళిత బంధు అని కేసీఆర్ స్కీమ్ పెట్టి 1,50,000 మందికి ఆల్రెడీ 10 లక్షల చొప్పున ఇచ్చాడు. అది నడుస్తుందా? ఇప్పుడు ఆగిపోయింది. సరే, వాడు కొత్తగా ఏకపోయా. మన నారాయణఖేడ్ నియోజకవర్గం ఇంతకుముందు విశ్వనాథ్ గారు చెప్పినట్టు, మిగతా పెద్దలు చెప్పినట్టు వేరే నియోజకవర్గాల్లో ఎవరు కూడా ముందుకు రాలేదు. ఎలక్షన్ ముందు ఈ పంచాయతీ ఎందుకు పెట్టుకుందాం, దళితులకు ఇస్తే మాకు ఇవ్వలేదని వేరే వాళ్ళు మాకు ఓట్లు వేయాలని భయపట్టి వేరే నియోజకవర్గాలు ఎవరు తీసుకోలేదు. కానీ మన నియోజకవర్గాల్లో 1100 మందికి రాసి పంపించినాం. సెలక్షన్ అయిపోయింది. వాళ్ళు వచ్చి మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్లో ఎవరెవరు యూనిట్ సెలక్షన్ చేసుకుంటూ అన్నీ చేసుకున్నారు. తర్వాత శాంక్షన్ లిస్టు కూడా ఎవరు ఏమి యూనిట్ సెలక్షన్ చేసుకున్నారు అది ఇది అని చెప్పేసి లిస్టులు కూడా పంపించారు, అన్నీ చేశారు. మొన్ననే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దళిత బంధు ఈ పాత ఏవైతే పెండింగ్ ఉన్నాయో అన్నీ ఇస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే నేను ఫోన్ చేసి మావి కూడా పైసలు ఆగిపోయినాయి కదా, నారాయణఖేడ్ 3 లక్షలు ఫ్రీజ్ చేసిండ్రు కదా, ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ ఆఫీస్లో ఈ ఎస్సీ కార్పొరేషన్ చూస్తే ఆయన ఈడీ ఎస్సీ కార్పొరేషన్ ఫోన్ చేసి అడిగితే, సార్ అది ఫస్ట్ ఫేజ్ వాళ్ళకే ఇంకా కొన్ని బాకీ ఉన్నాయి, మిగతా మొత్తం రిలీజ్ చేయలే 10 లక్షల కాడికి వాళ్ళకే రిలీజ్ చేయమని చెప్పిన కానీ దీనికి సెకండ్ ఫేజ్కు రాలేదు సార్ మాకు ఆర్డర్ అని చెప్పిండు. మంజూరైన మాట వాస్తవమే, నిధులున్న మాట వాస్తవమే, కానీ వీటిని కూడా అమలు చేయమని చెప్పేసి మాకు ఆర్డర్ రాలేదు, ఫస్ట్ ఫేజ్కి వచ్చిందని అన్నాడు. అంటేనే నాకు కూడా కొద్దిగా ఆశ పుట్టింది. మన దళిత సోదరులందరికీ ఒక 1100 మంది ఇక్కడ బాగుపడతారు కదా. అది వాళ్ళ గుట్టిగా రాలేదు, వాళ్ళ గుట్టిగా వచ్చిందా? కౌశిక్ రెడ్డి ఊరికే కొట్లాడిండు. కౌశిక్ రెడ్డి దళితులను పట్టుకొని కొట్లాడంగా వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నాయి, వాటితో పాటు ఇంకా రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయన్నీ కూడా క్లియర్ చేస్తాం. అట్లనే నేను అడుగుతా మీకు, మనకు భారతదేశానికి స్వతంత్రం ముట్టిగా వచ్చిందా? ముట్టిగా రాలేదు. పోరాటం చేస్తేనే స్వతంత్రం వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రం ముట్టిగా వచ్చిందా? పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఇది మీకు తెలియదు, మీకు అవగాహన లేదు. మీకు అవగాహన కల్పించి మీ ద్వారా పోరాటం చేస్తే కూడా మీకు వస్తాయనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేపట్టినాం. ఇందులో మాకు స్వార్థం ఏం లేదు. కాకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు వానికి 500-1000 రూపాయలు ఇచ్చి ఎవరినో మాట్లాడిపించాం. అది మీకు అందరికీ మళ్ళీ వీడియో పెట్టి ఇది అబద్ధం, మంజూరు లేదని చెప్పేసి అబద్ధం అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు నన్ను కాదు మోసం చేసేది, నన్ను బద్నాం చేద్దాం అనుకుంటారు. అది ఆడికే ఆపేస్తే మిమ్మల్ని మోసం చేస్తారు. ఒకవేళ
వాళ్ళు ఈ రకంగా మాట్లాడే కంటే వాళ్ళు గిట్ట దళిత సోదరులు అయి ఉండి మీ దళిత సోదరులకు అనుకూలంగా మాట్లాడాలనుకుంటే మాకు అంబేద్కర్ అభయస్తం ఇవ్వమని కొట్లాడాలి. వాళ్ళు కొట్లాడేది ఏమంటారు, ఇయ్యకూడదని మాట్లాడుతున్నారు. వాళ్ళని ఏమందామని మీ ద్రోహులు అందామా తందామా? మీరు కానట్టున్నారు, మంచోళ్ళే ఉన్నట్టున్నారు. మరి లేకపోతే మంచోళ్ళు అయితే ముద్దాడుకుందాం. మరి ఏం చేస్తాం? మనం పోరాటం చేస్తుంటే అది లేదు అది లేదు ఇది లేదని చెప్పేసి మిమ్మల్ని తెచ్చగొట్టేసి ఆయనతో రాకుండా చేసేవాళ్ళు మంచోళ్ళేనా? వాళ్ళకి బుద్ధి చెప్దామా? కరెక్ట్గా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. మీరు మీకు దళితుడు అయ్యండి, దళితులు మిమ్మల్ని మోసం చేసి మీకు ఈ స్కీమ్లు గ్రౌండ్ కాకుండా మనం పోరాటం చేస్తే గ్రౌండ్ అవుతాయి. గ్రౌండ్ కాకుండా చేసే నాయకులు ఎక్కడ కలిస్తే అక్కడ నిలదీయాలి, అవసరం పడితే బుద్ధి చెప్పాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంజూరైన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా ఇప్పటి వరకు ఒకటన్నా విడుదల చేసిండ్రా? అరే వీళ్ళకి వచ్చిన పక్క జరుపునిగా ఆగమే, నువ్వు కూడా ఆగు. నేను స్టార్ట్ చేయగా వీళ్ళు స్టార్ట్ చేసినది నాకు అర్థం కాదు. ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా మంజూరైన ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా నిధులు విడుదల చేయాలి. మరి అదే మాదిరిగా మన పిల్లలు దళితుల దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళని ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. మరి మన పిల్లలు చదువుకోవాలన్నా చదువుకోవద్దా? ఎక్కడ పోయి చదువుకోవాలి? అవసరం పడితే అమెరికా కూడా పోయి చదువుకోవాలి. చదువుకోవాలంటే ఎవరు సపోర్ట్ చేయాలి? ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. మన ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏమిస్తుంటివి? ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అని ఇస్తుంటివి. దళితులకు ఎస్టీలకు అందరికీ ఓవర్సీస్ స్కాలర్షిప్స్ అని వాళ్ళ వేరే దేశాల్లో చదువుకునే కొరకని 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తుంటివి. ఇప్పుడు ఆ స్కాలర్షిప్ ఉందా? ఈ ప్రభుత్వం వచ్చినాక తీసేసింది. అంటే మీరు చదువుకోవద్దు, దళితులు చదువుకోవద్దు, మీరు ఉద్యోగాలు చేసుకోవద్దు, మీరు డబ్బులు సంపాదించుకోవద్దు, ఏం చేయదు. ఇది కాంగ్రెస్ ఆలోచన. దళితులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఆపేసింది. ఇంకోటి ఏంటంటే మనం చదువుకోవాలంటే ప్రైవేట్ కాలేజీలో చదువుకోవాలంటే ఏం కావాలి? మనకు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే మనం ఏడు చదువుకుంటాం? గవర్నమెంట్ కాలేజీలన్నీ. గవర్నమెంట్ కాలేజీలలో ఆ రిజర్వేషన్ ఉన్న కాడికి మనకు ఎన్ని ఉంటే సీట్లు అవే ఇస్తారు. మిగతా సీట్లు మనం ఎక్కడన్నా మనం రాసిన దాని మీదకి వెళ్ళి మనకు కన్వీనర్ కోటాలో శాంక్షన్ అయితే ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఇంకా ఇతర శాంక్షన్ అయితే మనం చదువుకోవాలంటే ప్రభుత్వం మన ఫీజులు కట్టాలి. ఫీజు రియంబర్స్మెంట్ అంటారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆపేసారు. ఇప్పటికీ పాతది ఒకటి పెండింగ్ ఉండే, వీళ్ళు వచ్చిన నుంచి ఇంకా 2 పెండింగ్ పెట్టారు. అంటే ఇక మన దళితులు ఇంజనీరింగు డాక్టరు మిగతా చదువులు చదువుకునే కొరకని వాళ్ళ అవకాశం కల్పించలేదు. ఏమని అంటే ఏమంటారు, మేము దళితులను అందరితో సమానంగా చూద్దామని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తాం, తాలూకాకు ఒక్కటి అంటారు. ఎంతమందికి? 2500 మంది. అందులో మీ రిజర్వేషన్ ఎంత వస్తుంది? 15% కాడికి లెక్క పెడితే ఎంత అవుతుంది? 25 × 15 ఎంత అవుతుందన్న? 275. 275 సీట్లు మీకు వస్తాయి. మా ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్టీ రామారావు గారు మీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఎన్టీ రామారావు గారు మన నారాయణఖేడ్లో 2 ఏర్పాటు చేస్తే మేము 8 ఏర్పాటు చేసినాం. అదే మాదిరిగా మన సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు మన నియోజకవర్గానికి రాలేవు, కానీ మొత్తం వేరే నియోజకవర్గాల్లో మన దళితుల కొరకని 300 సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు కొత్తగా ఏర్పాటు చేశాం. మరి కాంగ్రెస్ వాళ్ళు 50 సంవత్సరాలు పరిపాలించి ఒక్క గురుకుల పాఠశాల మీ పిల్లలు చదువుకొని ఉద్యోగాలు సాధించుకునే కొరకు ఒక గురుకుల పాఠశాల ఎక్కడైనా ఓపెన్ చేసినా చెప్పండి? మీరు చదువుకోవద్దు, మీరు బాగుపడద్దు, ఎప్పటికీ బానిసల్లాగా ఉండాలనేది ఈ కాంగ్రెస్ వాళ్ళ ఆలోచన. కాబట్టి మీరు దయచేసి కళ్ళు తెరవండి, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఆ కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటల్లో పడి మీరు ఇబ్బంది పాలు కావద్దని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 50 సంవత్సరాలు వాళ్ళు పాలించారు. నేను కేవలం 5 సంవత్సరాలు చేసిన. ఈ 5 సంవత్సరాల కాలంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు నారాయణఖేడ్ పట్టణంలో అంబేద్కర్ భవనం కట్టించిన, ఈ గిరిజనుల కొరకని బంజారా భవనం కట్టించిన. ఏ ఊర్లో మన వాళ్ళు అడిగితే ఎస్టీ సోదరులు అడిగితే కాదనకుండా, అడిగిన వాళ్ళకు ఒక్కరి కూడా కాదనకుండా 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు మీ ఆత్మ గౌరవ భవనాలు కమ్యూనిటీ హాళ్ళు మంజూరు చేసి
ఎన్ని చేశారు కాంగ్రెస్ వాళ్ళు చూపెట్టమని 50 ఏళ్ళల్లో. నేను 5 ఏళ్ళల్లో ఎన్ని చేసిన, సుమారుగా 150-200 కమ్యూనిటీ హాల్ కట్టించిన. అంటే వాళ్ళు మీకు ఎవరికైనా ఏం చేసినారో ఆలోచన చేయండి. సరే అది ఆలోచించేది కాదు. తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని పెట్టారు. ఇది మీకు అడగలేదు నేను. మీకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలు అని చెప్పి మీటింగ్లు పెడతా ఉన్నారు. ఈ సభకు వచ్చేసిన వాళ్ళల్లో ఒకరికన్నా 12,000 రూపాయలు వస్తే చేతులు ఇవ్వండి అన్న. వచ్చినారాలే, రాకపోతే ఇట్లానండి, వస్తే ఇట్లానండి. అట్లా చేస్తున్నారు దళితులు. ఎవరు మనం అంతా కూలిపోమా బాబా, పోదామా పోమా? ఎన్ని ఎకరాలు ఉంటుంది మీకు ఒక్కోళ్ళకి భూమి? 1/2 ఎకరు, 1/2 ఎకరు, మా అంటే ఎక్కకుంటే వరకు ఎక్కరు. ఇంకోటైనా కష్టపడి సంపాదించుకుంటే 4 ఎకరాలు 5 ఎకరాలు. మరి మీరు 1/2 ఎకరు ఉన్నారో మీ పొలంలోనే పని చేసుకొని మీరు కోటీశ్వర్లు అవుతారా? మీరు ఉపాధి హామీ పథకం పోతలేరా? ఈడ దిక్కు లేక హైదరాబాద్ బతుకుతలేరా? మీ అందరికీ ఎందుకు ఇవ్వద్దు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పేసి అందరికీ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. ప్రతి ఒక్క దళిత సోదరునికి సంవత్సరానికి 12,000 రూపాయలు వ్యవసాయ కూలీలుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా దళితుల సోదరులకు ఇవ్వాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. అదే మాదిరిగా అగ్రబాబు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతకుముందు అడిగిన ఎవరికి వస్తారు, ఇంతకుముందు చెప్పారు సోదరులు. చాలామంది మహిళలు కూడా బాగా సంతోషపడ్డారు. 2,500 వస్తాయి, మాకు 2,500 వస్తాయని చెప్పేసి. ఒకవేళ భర్త ఇటు ఓటేసినా భార్య అటు ఓటేసింది. అదే ఆశాజీవులు మనిషి ఎవరైనా ఆశపడతారు. నేను కూడా ఆశపడతా కొన్ని సందర్భాల్లో. ఆశతోని భర్త ఇటు వేసినా భార్య అటు వేసింది, నాకు 2,500 వస్తాయి. మన మనకి ఎంతమంది, మన మహిళలకు ఎంతమందికి వస్తున్నాయి? 15% మందికి వస్తున్నాయి కదా. వాడు చెప్పినట్టు 18% చేస్తే 18% మందికి వస్తున్నాయి కదా. మరి వస్తున్నాయి 2,500? అది మోసమే. ఆ మహిళలకు కూడా అబద్ధాలు చెప్పి వాళ్ళ ఓట్లు వేయించుకుంటారు. మరి ఇంకోటి అన్నారు, మన కేసీఆర్ మొదలుపెట్టిండు. ఏం మొదలుపెట్టిండు? ఈ కళ్యాణ లక్ష్మి పథకం. ముందుగా ఎవరికి ఇచ్చిండు కేసీఆర్ సార్? మన దళితులకే ఇచ్చిండు. దళితుల దగ్గర పైసలు ఉన్నాయి, వాళ్ళు పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కళ్యాణ లక్ష్మి 50,000 చేసిండు, 50కి వెళ్ళి 75,000 చేసిండు, 75,000కి వెళ్ళి 1,00,000 చేసిండు. ఈ దొంగ ఏమన్నాడు రేవంత్ రెడ్డి, నువ్వు ఉట్టి 1,00,000 ఇస్తే సరిపోతుందా? వాళ్ళకి నేను తులం బంగారం ఇస్తాడు. ఇస్తున్నా 1,00,000 ఇస్తున్నా. ఆ గాడిది 1,00,000 కూడా ఇస్తాడు. గాడిది గుడ్డు ఇస్తున్నాడు. ఆ 1,00,000 కూడా బంద్ చేసిండు. ఈ రకంగా ప్రతి ఒక్క విషయంలో దొంగ మాటలు చెప్పి మోసాన్ని చేశారు. కొత్తగా ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ తీసుకురావాలి మన పిల్లలు చదువుకోవడానికి. అన్నీ పాతయ్యే ఉంటాయి. అదే మాదిరిగా రేషన్ బియ్యం విషయంలో కొత్త కార్డులు అని ఉదరగొడుతుండు. కొత్త కార్డులు ఎవరు ఇచ్చింది? మొత్తం ఇచ్చిందే కేసీఆర్ సార్. 2014లో మన తెలంగాణ ప్రభుత్వం రాగానే కొత్త కార్డులు ఇచ్చిండు. ఇప్పుడు ఇంచుమించుగా అందరి కార్డు ఉన్నాయి, కానీ వెనక సీరు పుట్టిన వాళ్ళ పేర్లు లేకపోతే అలా పేర్లు ఎక్కించుకోవాలి. అంతే వాళ్ళు చేయాల్సింది అంతే. తర్వాత భార్య కట్నం ఏ ఊరికెళ్ళో వచ్చింది, ఆ ఊరు పిల్లగాడు ఆ ఊరు రేషన్ కార్డులో ఉన్నాడు. ఆయన బయటికి రావాలి, ఆమె అక్కడికి వెళ్ళి బయటికి రావాలి, కొత్త రేషన్ కార్డు ఏర్పాటు కావాలి. ఇంకా వీడు ఇచ్చే రేషన్ కార్డు ఏముంది? ఇంకా గవే బియ్యం కదా. మరి అన్నేళ్ళ వాళ్ళు ఏం కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోతే మన సారు రేషన్ కార్డు ఇచ్చిండు. ఒక్కో గ్రామంలో రేషన్ డబుల్ అయిపోయింది. ఎందుకు డబుల్ అయింది? అప్పుడు 20 కిలోల లిమిట్ ఉండే, మన నారాయణఖేడ్ అయితే ఈ కాంగ్రెస్ దొంగలు 18 కిలోలే ఇస్తుంది. 20 కిలోలకు 18 కిలోలే ఇస్తుంది. మన కేసీఆర్ సార్ వచ్చినాక ఏం చేసిండు? 6 కిలోల బియ్యం చేసిండు. ఎంతమంది ఉన్న కుటుంబంలో అంతమందికి మన లిమిట్ లేకుండా మన కేసీఆర్ సార్ ఇచ్చు. అంటే అందరికీ అందరితో పాటు మన దళితులకు కూడా ఇంత కడుపు నిండా అన్నం పెట్టినోడు ఎవడే? కేసీఆర్ సార్. ఈ దొంగలు ఏం చేసి ఏం లేదు, ఒకటి అబద్ధాలు చెప్పుకుంటా మనం మోసం చేసుకుంటూ తిరుగుతున్నాం. సరే, మేము రోల్ ఓవర్ సిస్టమ్ పెట్టినాం. అప్పుడు గతంలో రోల్ ఓవర్ సిస్టమ్ లేకుండే ఈ ఏమంటారు వీటిని నామినేటెడ్ పోస్టులు, అవి కార్పొరేషన్ చైర్మన్లు కానీ మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ కేవలం పెద్ద కులపోళ్ళకే ఇస్తుంది. మన ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఆయన ఆలోచన చేసిండు, అరే అన్ని పెద్ద కులపోళ్ళకి ఇస్తే చిన్నోళ్ళు వీళ్ళు ఎట్లా పైకి రావాలి, వీళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి మార్కెట్ కమిటీలలో కూడా రిజర్వేషన్ పెట్టాడు. ఆ రిజర్వేషన్ పెట్టినప్పుడు లాటరీ సిస్టంలో తీస్తే ఇప్పుడు మొన్న ఎవరికి వచ్చినాయి? ఎస్సీకి వచ్చింది, మీకు వచ్చింది. రోల్ ఓవర్ సిస్టంలో ఇప్పుడు మనకు వచ్చింది. వీళ్ళకు అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది.
ఆ ఎస్సీ ఎవరైనా లేరా? నారాయణఖేడ్ల ఒక ఎస్సీ మంచి వ్యక్తి లేడా? చదువుకున్న వ్యక్తి లేడా? బుద్ధిమంతుడు లేడా? వీలే బుద్ధిమంతులా? మరి ఆ ఎస్సీకి ఎందుకు వచ్చిందాన్ని ఎందుకు ఇస్తలేరు? ఎందుకు ఆపేసారు? కొద్దిగా ఆలోచించండి మీరందరూ. ఈరోజు దీన్ని ఎంబడే దీంట్లో కూడా డిమాండ్ చేస్తున్నా, ఎవరినో ఒకరిని చేయండి, ఈ పార్టీ ఆ పార్టీ అని నేను అన్నా. బుద్ధిమంతునైన ఎవరినో ఒకరిని ఇమ్మీడియట్గా మార్కెట్ కమిటీ చైర్మన్గా డిక్లేర్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ రకంగా చేయాలి. మరి మన ముఖ్యమంత్రి గారు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈయన ఎక్కడ గడపడి చేస్తుండే 75 సంవత్సరాలు పూర్తి అయిపోయింది స్వతంత్రం వచ్చి. ఒక అంబేద్కర్ స్టాచ్యూ ప్రభుత్వ పరంగా ఎక్కడైనా పెట్టింది నాదే? ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన కేసీఆర్ సార్ పెట్టిండు పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ. ఆడ రాంగమండ్ దగ్గర సెక్రటరియట్ పక్కన పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ పెట్టిండు. ఎవరు గౌరవిస్తున్నారు మనని? ఎవరు అన్యాయం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. కేవలం మన ఓటుని వాడుకొని మనల్ని మోసం చేస్తున్న పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ. పెట్టిండ్రు, బీజేపీ వాళ్ళు పెట్టిండ్రు. ఏది పెట్టిండ్రు? సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ పెట్టిండ్రు. కేసీఆర్ పెట్టిన దానికంటే పెద్ద పెడతామని ప్రయత్నం చేసిండ్రు. అంబేద్కర్ కంటే పెద్ద, కానీ సాధ్యం కాలేదు. మన కేసీఆర్ సార్ పెట్టిందే పెద్ద అంబేద్కర్ విగ్రహం. దానికి ఇప్పటికైనా పులమాల వేసినాడు వీడు దొంగ. ఎవరే? రేవంత్ రెడ్డి. ఇప్పటికి కూడా పులమాల వేయలేదు. మన అంబేద్కర్ విగ్రహానికి ఇప్పటికి కూడా పులమాల వేయలేదు. ఆ రకంగా అది కూడా చేసాను. మరి సెక్రటరియట్ అంబేద్కర్ సెక్రటరీ అని పేరు పెట్టిండు కదా. సెక్రటరియట్ కూడా అంబేద్కర్ అని పేరు పెట్టిండు. సచివాలయానికి అంబేద్కర్ సచివాలయం అని పేరు పెట్టిండు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిర్రు? చేసింది ఏం లేదు. మనకి ఇంటింటికి నల్ల నీళ్ళు కావాలి. మన మహిళలు పోతే గతంలో అన్ని ఆంక్షలే, ఇప్పుడు లేవు ఆంక్షలు. ఎక్కడ బోర్ మీదకి పోతే మీరు వీటికి రావద్దు, మీ బోర్ వేరే, మీరు అక్కడనే పట్టుకోవాలంటారు. ఇవి మా కేసీఆర్ సార్ మిషన్ భాగీరథ పెట్టి అక్కడికి వెళ్ళి పెద్దారెడ్డిపేటకి వెళ్ళి పంపింగ్ చేసి ప్రతి ఇంటికి నల్ల పెట్టిండు. ఇప్పుడు ఈ చేతగాని దద్దమ్మలు అసమర్థులు. ఎమ్మెల్యే ఒకడు ఎవరు? సంజయ్ రెడ్డి గారు. ఎంపీ ఒకరు ఎవరు? సురేష్ శెట్కర్ గారు. మేము వేసిన లైన్లోకి వెళ్ళి మీకు నీళ్ళు తీసుకొచ్చి ఇస్తలేరు. మరో ఆడపిల్లలు బిందెలు పట్టుకొని పోయే పరిస్థితి ఈరోజు నారాయణఖేడ్లో ఏర్పడ్డది. ఏమన్నా కులాలు చూసిండు సారు? ప్రతి ఇంటికి పెట్టిండు. ఎస్సీలకు పెట్టిండు, ఎస్టీలకు పెట్టిండు, అందరికి పెట్టిండు. మీరు మాకు సహకరిస్తే తప్పకుండా ఈ పోరాటం ఇక్కడితో ఆగది. వీటికెళ్ళి మనం సెక్రటరియట్ మన ఇక్కడ కలెక్టర్ దగ్గర పోయి కూడా ధర్నా చేస్తాం. అన్ని మండలాలు అయిపోయినాక అవసరం పడితే హైదరాబాద్లో పోయి కూడా మనం ఆడ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉంది, అక్కడ కూడా ధర్నా చేద్దాం. మనకు ఈ అంబేద్కర్ దళిత బంధు మొత్తం గ్రౌండ్ అయ్యే వరకు ఇడిసే ప్రసక్తే లేదు. మీరు వీళ్ళు చెప్పే మాటలు నమ్మి ఇది రాదేమో అది రాదేమో అని భయపట్టి మీరు సప్పుడేక ఇంట్లో కూర్చుంటే కోల్పోయేది ఎవరు? కోల్పోయేది మీరే. మేము ఈరోజు ఈ సభ పెట్టి మాట్లాడుతున్నది ఎవరి కొరకని? మీ కొరకని. నేనైతే వేరే సబ్జెక్ట్ అసలే తీసుకోలేదు. అన్నీ ఇదే మీ గురించే మాట్లాడినా. మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. మీ గ్రామాల్లో ఒక చర్చ పెట్టండి. ఏమైంది? రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్ కాగానే ఎంపీ ఎలక్షన్లో రెఫరెండం అన్నాడు. రెఫరెండం అంటే అర్థమే తెలుసా? ఈ ఎంపీ ఎలక్షనే మేము పాలనకు గుర్తింపు, మా పాలన మంచిగా ఉంటే మాకు ఎంపీలు వస్తాయి అన్నాడు. ధనాదన్ గుద్దిన మేము రాకున్నా సరే మొన్ననెక్కిండని గుద్దితే సగం ఎంపీలు అలాగ వచ్చింది. ఇక వాడికి ఎందుకు అవసరం పడుతుంది? ఎందుకు ఇవ్వాలి? ప్రజలు నా వైపే ఉన్నారు అనుకుంటాడు. అంతేనా కదా? రేపు పొద్దుగాల మన సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, జడ్పీటీసీ ఎలక్షన్లు, మున్సిపాలిటీ ఎలక్షన్లు పెడతారు. ఇంట్లో కూడా మనం పొరపాటున పోయి అక్కడనే గుద్దినాం అనుకో, ఇక మనం పొందబెట్టేది ఖాయం. సరే ఆలోచన చేసుకోండి. మీరు దయచేసి ఆలోచన చేసుకోండి. వాళ్ళు దొంగ మాటలు నమ్మి మోసపోవద్దు. ముందట మాత్రం మీకు కొట్టడానికి శాత కాదు, తిట్టడానికి శాత కాదు నాకు తెలుసు. నారాయణఖేడ్లో వాళ్ళ పేరు పెట్టి మాట్లాడని కూడా ఎవరికి శాత కాదు అనేది కూడా నాకు తెలుసు. కానీ లోపల ఓటేస్తే ఓటు చూడరు కదా. ఈ ఓటు కోటీశ్వరునికి ఒకటే ఓటు, నిరుపేదకు కూడా ఒకటే ఓటు. ఈ ఓటు వేసేది మనం లోపల. వాళ్ళకు బుద్ధి రావాలి, వాళ్ళకు జ్ఞానోదయం కలవాలి. వాళ్ళు మరో ఇవన్నీ అమలు. మనం ఇప్పుడు స్థానిక సంస్థలు అన్నింటిలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి. ఎల్లవేళ కూడా ఇప్పటికి కూడా మేము మీకు అండదండగా ఉంటాం. మీరందరూ కూడా దయచేసి భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల్లో కూడా
పాలు పంచుకోవాలి. పోరాటం చేస్తే పోయేదేం లేదు. వస్తే ఏమొస్తుంది? 10 లక్షల రూపాయలు వస్తుంది. మీకు ఖర్చు అయ్యేది లేదు, ఖర్చు పెట్టించేది లేదు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి సహకరించాలని చెప్పేసి ఈరోజు మీరందరూ సహకరించినందుకు పేరు పేరుగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. అదే మాదిరిగా ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లో బాండ్లు పెట్టిన ఎమ్మెల్యే, నేను ఇప్పుడు పెద్ద గొప్ప మనిషిని తీసుమార్కానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, ఇంతకుముందు కూడా ఒక మాట అన్నా, నువ్వు సొల్లుగా నీవు కాకపోతే వీళ్ళందరికీ దళిత బంధు ఇప్పించాలి. అట్లనే సురేష్ షెట్కార్ గారు కూడా చెప్తున్నా, మీరు తీసుమార్కాలని నిరూపించుకోవాలనుకుంటే వీళ్ళ గురించి, మా దళితుల గురించి పోయి కొట్లాడి ఈ దళిత బంధు రిలీజ్ చేయాలి. వీళ్ళకే కాకుండా మీరు అంబేద్కర్ అభయహస్తం అని ఏమైతే మాట ఇచ్చారో వాళ్ళకు కూడా విడుదల చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరి కుటుంబానికి కూడా మీరు మాట ఇచ్చినట్టు మరి అంబేద్కర్ అభయహస్తం ద్వారా దళితులకు, ఎస్టీలకు కూడా, ఇది ఎస్టీల సభ కాదు కాబట్టి చెప్పలేకపోతున్నా, ఎస్టీలకు కూడా వాళ్ళకు కూడా మా కేసీఆర్ కూడా ఇస్తున్నాడు ఎస్టీలకు. కానీ వీళ్ళు నమ్మలేదు. అప్పటికే కొంతమందికి ఇచ్చినా వీళ్ళు నమ్మలేదు. వీడేమో ఇస్తాడు అనుకున్నారు. ఎస్టీలు కూడా, మా ఎస్టీ సోదరులు కూడా ఏమిస్తాడు, వాడు ఇచ్చేది ఏముందని వాళ్ళు కూడా ఆలోచించుకుంటే వాళ్ళకు కూడా అన్ని అర్థమవుతాయి. గతంలో ఎస్టీల పరిస్థితి ఏముండే, ఇప్పుడు ఏమైందనేది వాళ్ళు కూడా ఆలోచించుకుంటే అర్థమవుతుంది. కాబట్టి మరి వీళ్ళిద్దరు కూడా నేను డిమాండ్ చేస్తున్నా, మీరు పోయి కొట్లాడాలి. దళితులకు దళిత బంధు ఏదైతే ఆగిపోయిందో దాన్ని విడుదల చేపియాలి. ఇంకా 7 లక్షలు రిలీజ్ చేపియాలి. మరి మిగతా దళితుల కుటుంబాలకు అన్నిటి కూడా అంబేద్కర్ అభయహస్తం ద్వారా 12 లక్షల రూపాయలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తూ మరి మీరందరూ సహకరించినందుకు మరొక్కసారి పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.